అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని లేఖనము బోధిస్తోంది. ఆయన చేత మేలులు పొందిన వారెవరనూ ఈ లోకములో లేరు. అందుచేత అనుదినము మనము దేవుని సన్నుతింప బద్ధులమై ఉన్నాం. నేడు అనుదినము మనకున్నప్పుడే ఆయనను స్తుతించాలి. ఎందుకంటే మనుషుడా, రేపేమీ సంభవించునో నీకేమి తెలియను అని లేఖనము ప్రబోధిస్తోంది. ఈ లోకమును విడిచిన తరువాత మనుషులు ఆయనను స్తుతించలేరు, ఆయన సన్నిధికి చేరుకోలేరు. పాతాళములో బాధపడిన ధనవంతుని వలె నశించిపోతారు. మనమైతే ఈ జీవితకాలమంతా ఆయన సన్నుతించినట్లుగా మనము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన మేలులన్నిటికై మీకు వందనములు. మా జీవితకాలమంతయు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం